బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణ చేశారు. యావత్ బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మివేయడానికి మహమ్మద్ యూనస్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతేకాదు బంగ్లాదేశ్ను ఇస్లామిక్ తీవ్రవాదులకు అడ్డాగా మార్చారని మహమ్మద్ యూనస్ సర్కార్పై ఆమె మండిపడ్డారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్పై మాజీ ప్రధాని షేక్ హసీనా నిప్పులు చెరిగారు. మహమ్మద్ యూనస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడిందన్నారు. షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రారంభించిన బంగ్లా అవామీ లీగ్ను నిషేధించడమే ఇందుకు నిదర్శనమని షేక్ హసీనా పేర్కొన్నారు. బంగ్లా అవామీ లీగ్పై ఇటీవల మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగాన్ని సవరించి మరీ బంగ్లా అవామీ లీగ్ను యూనస్ సర్కార్ నిషేధించిందని షేక్ హసీనా మండిపడ్డారు. అసలు రాజ్యాంగాన్ని సవరించే అధికారం మహమ్మద్ యూనస్కు ఎక్కడ ఉందని షేక్ హసీనా సూటిగా ప్రశ్నించారు. అసలు మహమ్మద్ యూనస్ సర్కార్కు ప్రజా మద్దతు లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. కొన్ని దుష్టశక్తుల అండతో మహమ్మద్ యూనస్ సర్కార్ మనుగడ కొనసాగుతోందని షేక్ హసీనా ఘాటు ఆరోపణ చేశారు. షేక్ హసీనా ఆరోపణలు అక్కడితో ఆగలేదు. అమెరికా చేతిలో మహమ్మద్ యూనస్ కీలుబొమ్మగా మారారని షేక్ హసీనా సంచలన ఆరోపణ చేశారు. అమెరికా ఏం చెప్తే అది చేయడానికి మహమ్మద్ యూనస్ సిద్ధంగా ఉన్నారని ఆమె ఘాటు ఆరోపణ చేశారు. యావత్ బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మివేయడానికి మహమ్మద్ యూనస్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు కట్టబెట్టడానికి మహమ్మద్ యూనస్ సర్కార్ అంగీకరించడమే ఇందుకు ఉదాహరణ అన్నారు షేక్ హసీనా. సెయింట్ మార్టిన్ ద్వీపం అంశం షేక్ ముజిబుర్ రెహమాన్ హయాం నుంచి నలుగుతోందన్నారు. అయితే బంగ్లాదేశ్లో ఒక్క అంగుళం కూడా వదులుకోవటానికి అప్పట్లో షేక్ ముజిబుర్ రెహమాన్ అంగీకరించలేదని హసీనా పేర్కొన్నారు. అయితే మహమ్మద్ యూనస్కు ఎటువంటి పట్టింపులు విలువలు లేవని ఆమె విమర్శించారు. అమెరికా అడిగిందే తడువుగా సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని ఇచ్చేయడానికి యూనస్ సర్కార్ అంగీకరించిందన్నారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఇస్లామిక్ తీవ్రవాదులు రాజ్యం చేస్తున్నారు. షేక్ హసీనా హయాంలో ఉగ్రవాదుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించారు. ఒక్క ఉగ్రవాది సంఘటన జరిగినా షేక్ హసీనా వెంటనే రియాక్ట్ అయ్యేది. సదరు ఉగ్రవాదిని జైల్లో వేసేంత వరకు పోలీసు యంత్రాంగం ఊరుకునేది కాదు. అయితే ప్రస్తుత పరిస్థితి మారింది. బంగ్లాదేశ్లో జైళ్లన్నీ ఖాళీ అయ్యాయి. ఉగ్రవాదులను జైల్లో నుంచి టోకుగా విడుదల చేసింది యూనస్ సర్కార్. దీంతో అలా విడుదలైన ఉగ్రవాదులు పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టారు. అంతేకాదు సమాజంలో మతపరమైన విద్వేషాలను ఈ ఉగ్రవాదులు రెచ్చగొట్టారు. అంతేకాదు వీరిని అదుపు చేసే సాహసం యూనస్ సర్కార్ చేయలేకపోతోంది. కిందటేడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల తిరుగుబాటు కారణంగా షేక్ హసీనా పదవీచ్యుతురాలయ్యారు. కుర్చీ నుంచి దిగిపోయిన వెంటనే ఆమె హుటాహుటిన భారత్ వచ్చారు. ఇక్కడే శరణార్థిగా ఉంటున్నారు. అయితే భారత్ నుంచి ఆమె మహమ్మద్ యూనస్ సర్కార్పై పోరాటం చేస్తున్నారు. అవామీ లీగ్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. వారికి మనోధైర్యం కల్పిస్తున్నారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో షేక్ హసీనాది ఒక చెరగని పాత్ర. అనేక సంవత్సరాల పాటు సైనిక పాలనలో కొనసాగి అస్తవ్యస్తంగా తయారైన బంగ్లాదేశ్కు రాజకీయంగా ఒక స్థిరత్వాన్ని ఆమె తీసుకొచ్చారు. బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధికి షేక్ హసీనా విశేష కృషి చేశారు. తన మార్కు పాలనతో బంగ్లాదేశ్ను ప్రగతి రథాన్ని పట్టాలెక్కించారు. రాజకీయ ప్రత్యర్థుల్ని దాదాపు నిస్సహాయులను చేశారు. ఉక్కు మహిళ అంటూ అభిమానులతో ప్రశంసలందుకున్నారు. షేక్ హసీనాది రాజకీయ కుటుంబం. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ బిడ్డే షేక్ హసీనా. 60లో ఢాకా యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారు. యూనివర్సిటీ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే రాజకీయాల పట్ల షేక్ హసీనా ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే కిందటేడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ, ఆ పార్టీ మిత్రపక్షాలు ఎన్నికలకు బాయ్కాట్ చేశాయి. షేక్ హసీనా వరుసగా 4వసారి అలాగే మొత్తంగా 5వసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే షేక్ హసీనాను నియంత అంటారు ఆమె ప్రత్యర్థులు.
వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.